175 నియోజకవర్గాలకి ర్యాంకులు ప్రకటించారు చంద్రబాబు గారు. A+ గ్రేడ్లు దక్కించుకుని 21 నియోజకవర్గాలు అంటే అద్భుతంగా ఉండిపోయినాయి అన్నటువంటిది. ఆ తర్వాత ఏ గ్రేడ్లో దాదాపుగా 135 దాకా ఉన్నాయట. అద్భుతమైనటువంటి నియోజకవర్గం కింద ఉన్నటువంటిది వచ్చేటప్పటికి ఏదైతే దాన్ని ఏమంటారు, విజయవాడ వెస్ట్ అట, తర్వాత గాజువాక అట. ఖచ్చితంగా ఆ విషయంలో మెచ్చుకోవాలి. అటు సుజనా చౌదరి, అటు పక్కన గాజువాక కష్టపడుతున్నారు, ఆ విధమైనటువంటి అడుగులు వేస్తున్నారు. అయితే ఈ ర్యాంకింగ్లు ఎవరిచ్చారు? ప్రజల సంతృప్త స్థాయి అన్నటువంటిది ఆర్టీజీఎస్ లెక్క అయితే కనుక ఇంతకుముందు కూడా 97.5%, 98.5% సంతృప్తి. గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది అన్నటువంటిది ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అది ఏం చేస్తారు? గ్రౌండ్ లెవెల్లో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? బెల్ట్ షాపుల మీద సంతృప్తిగా ఉన్నారా? వైన్ షాపుల మీద సంతృప్తిగా ఉన్నారా? ధరల మీద సంతృప్తిగా ఉన్నారా? అలాగే లంచాలు లేకుండా సేవలు అందుతున్నాయా అక్కడ పబ్లిక్కి? ఇంటింటి దగ్గరికి శానిటేషన్ పరంగా రోజు వచ్చి తీసుకుపోతున్నారా? ఇలాంటివన్నిటిని క్రాస్ చెక్ చేయడం అంటే సచివాలయ సిబ్బంది అయితే కనుక వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఉంది. మీరు కనుక నెగిటివ్ అంటే ఆ కన్సర్న్ ఉద్యోగికి దెబ్బనేసేసి వాళ్ళు పాజిటివ్గానే రాసిస్తున్నారు. సర్వేలు ఎప్పుడూ కూడా సొంత ఉద్యోగులతో చేయించుకోకూడదు, థర్డ్ పార్టీతో, అది కూడా అపారమైనటువంటి భజన చేసే సంస్థలతో కాకుండా న్యూట్రల్గా ఉండే సంస్థలతో, ఇంకా వీలైతే వ్యతిరేకంగా పనిచేసే సంస్థలతో చేయించుకున్నప్పుడు ఒరిజినల్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇది ఆలోచించుకుంటే బెటర్.